తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం నుండి చివరి వరకు ఉన్న భాగాన్ని చదువుతున్నాను. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము సిద్ధపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన కూడా మరి 9వ కీర్తన నుంచి మనం చదువుకున్నాం అనుకుంటే ఇది కూడా దావీదు గారు రాసిన కీర్తనగానే మనమందరం కూడా పరిగణించాలి. ఇందులో ఆయన చెప్తున్నమాట, ఎందుకంటే తొలి వచనం నుంచి కూడా చదువుతున్నప్పుడు ఈ కీర్తన ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని బట్టి అయితే కనుక రాశారు అన్న సంగతి అక్కడ స్పష్టంగా కనపడుతోంది. అక్కడ అంటున్న మాట ఏంటంటే కనుక, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు అనే ప్రశ్నతో ఈ కీర్తన అయితే కనుక ప్రారంభమవుతుంది. ఈ వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్తే కనుక సోలో సాంగ్ ముందే చెప్పాను, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నా వరకు ఏదో ఆపద వచ్చింది, నా వరకు ఏదైతే కనుక శోధన కలిగింది, అది ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని బట్ట, లేకపోతే కుటుంబంలో ఉన్న శోధనను బట్ట, సామాజికంగా ఎదురవుతున్న ఇబ్బందులను బట్ట, ఆర్థిక పరంగా ప్రకృతి పరంగా మనకి ఎదురవుతున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా మనమందరము కూడా ఆ దేవుని వైపు చూసి ఆయన సహాయాన్ని అందించడానికి మనందరం కూడా ప్రయత్నిస్తాం. మనం అడుగుతున్నాం, కానీ ఒకరోజు 2 రోజులు నెల సంవత్సరం గడిచిన కొన్ని సందర్భాల్లో మన ఆర్తనాదాలు అయితే కనుక దేవుని సన్నిధికి చేరేవనో లేదో అన్న డౌట్ మనకు వస్తుంది. ఎందుకంటే నేను ఇంత దుఃఖపడుతున్నాను కదా, ఇంత భారాన్ని వహిస్తున్నాను, నేనైతే ఇంత వేదనతో ఉన్నాను, కానీ దేవుడు ఎందుకు నాకు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయాడు, నాకు ఎందుకు ఆయన దూరంగా ఉన్నాడు అన్న సంగతిని బట్టి మనమైతే దుఃఖపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో అయితే కనుక ఎందుకు ప్రభువా దూరంగా ఉన్నాం? ఎందుకంటే బబులోను దేశంలో అయితే కనుక ఇశ్రాయేలులు ఉన్నప్పుడు, యూదులు ఉన్నప్పుడు అక్కడైతే కనుక వాళ్ళు అదే అడిగారట, ప్రభువా ఎందుకు మమ్మల్ని అయితే కనుక పట్టించుకోవటం మానేసాం? శత్రువులు వచ్చి మమ్మల్ని మీద యుద్ధానికి వస్తున్నా, మా ఆస్తిపాస్తులు లాక్కుంటున్నా, మా ప్రాణాలు తీస్తున్నా, ఎందుకు ప్రభువా మమ్మల్ని అయితే కనుక పట్టించుకోవటం మానేసాం? నువ్వెందుకు మాకు దూరంగా ఉన్నావు అన్న సంగతి గురించి వాళ్ళందరూ కూడా అయితే కనుక ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేసేవారు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా, ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంతమంది అయితే కనుక దేవునికి ఇలాంటి విజ్ఞాపనే చేస్తున్నారు. ప్రభువా నేనైతే ఎంత నలిగిపోతున్నానో నీకు తెలుసు కదా, నా మనసులో ఎంత దుఃఖం ఉందో తెలుసు కదా, నేను ఇంత వేదన పడుతుంటే ఏంటి నాకు జవాబు లేదు? నీ ఎడల ఆసక్తి కలిగిన వాడిని కదా, భయము భక్తి కలిగిన వాడిని కదా, నేను కన్నీటితో నీ సన్నిధికి అయితే కనుక చేరుతున్నాను కదా ప్రభువా. అలనాడు దావీదు తెల్లవారుజామునే వేకువజామునే లేచి నీ సన్నిధిలో తన మనవిని వినిపించినందుకు గాను దావీదుకైతే వెంటనే సమాధానం చెప్పావు కదా ప్రభువా. ఎంతోమంది వ్యక్తులు కన్నీటితో ఉన్నప్పుడైతే కనుక వెంటనే వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పావు కదా, మరి నాకెందుకు ఇవ్వట్లేదు? హన్నా వచ్చి ఒక ప్రార్థన చేసినందుకు గాను సంవత్సరం తిరిగేటప్పటికల్లా ఆవిడ కోరికను నెరవేర్చే కదా ప్రభువా. హిజ్కియా అయితే కనుక దేవుని సన్నిధికి వైపు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినందుకు గాను వెంటనే నువ్వు మనవి విని కొన్ని నిమిషాల వ్యవధిలోనే అతనికైతే కనుక నువ్వైతే కనుక సమాధానం చెప్పావు కదా ప్రభువా. మరి మా వరకు వస్తే కనుక ఎందుకు చేయట్లేదు? చాలామందికి అయితే కనుక ఇలాగే దేవుని దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే తల్లి తండ్రి దగ్గర ఒక బిడ్డకి ఎంత చనువు ఉంటుందో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనలో చాలామంది అంతే చనువుతో అంత సన్నిహితంగా దేవుని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు నేను ఏడుస్తున్నాను కదా, నా దుఃఖం తెలుసు కదా ప్రభువా, నీ కంటికి కనపడింది ఏమీ లేదు, నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదా. నా భర్త పట్టించుకోకపోయినా, భార్య పట్టించుకోకపోయినా, బిడ్డలు పట్టించుకోకపోయినా, లేకపోతే లోకంలో మరెవరూ పట్టించుకోకపోయినప్పుడు కూడా నీవైతే కనుక నన్ను పట్టించుకుంటావనే కదా నేను నమ్ముకున్నది, నాకు ఎందుకు సహాయం లభించట్లేదని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అనేది ఇక్కడ ప్రశ్న.
ఆయన ఆలస్యం చేసిన దానికి ఒక ప్రామాణిక్యం ఉందండి, దానికి లెక్క ఉంది. ఆయన ఆలస్యం చేసే కొలది ఏదో లెక్క ఉంది. ఎందుకంటే నిన్ను ఒక అందుకు సిద్ధపరచాలంట. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తారనుకుంటే, పెరుగు కావాలి నాకు పెరుగు కావాలనుకుంటే మీరైతే కనుక పాలైతే కనుక చక్కగా వేడి చేసి వాటిని చల్లార్చి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఏదో కొద్ది మజ్జిగ అయితే కనుక పోసి తోడంటే కొంచెం వెయిట్ చేస్తారు. నాకు పెరుగు కావాలనే ఉద్దేశంతో అడిగిన వెంటనే పాలు పట్టుకొని చేతిలో పెట్టేస్తే కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇట్ విల్ టేక్ టైం. దానికి టైం ఉండే కొలది, దాని టైం పెంచే కొలది అందులో మనకు కావాల్సింది అయితే కనుక పెరుగుతుంది. అందులో బ్యాక్టీరియా పెరగటానికి అయితే కనుక టైం అట్టండి. ఆ బ్యాక్టీరియా అందులోనే పెరుగుతుంది. అదే మనకైతే కనుక కొద్దిపాటు పులుపునిస్తుంది, తినటానికైతే రుచికరంగా ఉంటుంది. దాంట్లో రావాల్సిన పోషక విలువలు వస్తాయి, మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. నేను తోడు వేసిన వెంటనే, పాలు కాచిన వెంటనే పెరుగైపోతుంది కదా. మీ అందరికీ బాగా అర్థమవుతుందని చెప్తున్నాను ఉదాహరణ. లోకంలో ఏదొచ్చినా విత్తనం వేసిన వెంటనే పంట రాదండి. ఏదైనా విత్తనం వేసిన వెంటనే పంట రాదు. పిల్లోడు స్కూల్లోకి వెళ్ళినంత మాత్రం చేత మొదటి రోజు జాయిన్ అయిపోతే వెంటనే వాడి చేతిలో డిగ్రీ పట్టా చేతిలో పెట్టారు. ప్రాసెస్ కదా. అది అందుకోవాలనుకుంటే, ఆ ఫలం అందుకోవాలనుకుంటే, ఆ విజయాన్ని కనుక సాధించాలనుకుంటే, నువ్వు కోరుకున్నది నీ దక్కాలనుకుంటే, ఈరోజు ఏమీ లేనప్పుడు నీ మనసు ఎలా ఉండిపోయింది, దక్కిన తర్వాత అందుకు తగినట్టుగా దాన్ని తట్టుకునే శక్తి నీ దగ్గర ఉండాలి. అది పొందుకునే అర్హత నీకు కలగాలి. అందుకని ఈ పీరియడ్లో అయితే కనుక దేవుడు నేనేం చేస్తాడట, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది దక్కే లోపల దేవుడు దానికి తగినట్టుగా నిన్ను సిద్ధపరుస్తాడట. అదే ఈ కీర్తన యొక్క సారాంశం. ఆఖరి వచ్చిన దగ్గరికి వచ్చిన మొదటి వచ్చిననేమో నీవు ఇందుకు దూరముగా ఉన్నావు, నా మాట ఇందుకు వినటం లేదని కీర్తన ప్రారంభిస్తే భక్తుడు చివరికి వచ్చేటప్పటికల్లా ఆయన ఏమంటున్నాడు చూడండి. అక్కడ 18 వచనం, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి. ముందు ఏమవ్వాలట, ముందు నేను ఏదైతే అడుగుతున్నానో దేవుని దగ్గర అది పొందుకునే యోగ్యత నాకు కలిగేటట్టుగా చూసుకోవాలి. ఏమీ లేనప్పుడు, బాధ్యత లేనప్పుడు తిరగటం వేరు. బాధ్యత కలిగిన తర్వాత తెచ్చుకున్నప్పుడైతే కనుక దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం పడే ప్రయాసం వేరు. చంటి పిల్లలుగా ఉన్నప్పుడు పెళ్లి చేయరు. వారికి ఒక జీవిత భాగస్వామిని ఇవ్వాలనుకుంటే కనుక వారికి ఓతెళ్ళిన వయసులో పెళ్ళిళ్ళు చేస్తే భార్య అంటే ఏంటో, భర్త అంటే ఏంటో, వాళ్ళు ఏం చేసుకోవాలో కూడా వీళ్ళకి తెలియదు. కానీ భార్య అంటే ఏంటో అర్థమైన తర్వాత, భర్త యొక్క విలువేంటో తెలిసిన తర్వాత, వారిని బట్టి తాము పొందుకునే సుఖ సంతోషాలు ఏంటో అర్థమైన తర్వాత పెళ్లి చేస్తారండి. అందుకు తగినట్టుగా సిద్ధపరుస్తారు, దానికి తగినట్టుగా స్థిరపరుస్తారు. అప్పటి వరకు తల్లిదండ్రుల చెంత గారాభంగా పెరిగిన వాళ్ళు పెళ్ళైన తర్వాత అయితే కనుక ఇప్పుడు బాధ్యతలు మోసేటప్పుడు తొలి రోజు నుంచి కూడా ఇన్నింటినో దిగమించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అవతల వాళ్ళైతే కనుక ఏడిపిస్తూ ఉంటారు, నిష్ఠురు పడుతూ ఉంటారు. వీటన్నిటిని ఓర్చుకోవటం ఆ పెళ్ళైన వాళ్ళకి అర్థమవుతుంది. పెళ్ళి కానంతసేపు కూడా తల్లిదండ్రుల దగ్గర అయితే కనుక అన్నింటికైతే గారాభమే. తల్లిదండ్రుల మీద నిష్ఠూర పడినా అక్కడ ఏమీ లెక్క ఉండదు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు మొయ్యాల్సిన భారం, భర్త నిష్ఠూర పడుతూ ఉంటాడు, భార్య అలుగుతూ ఉంటుంది. ఇది మోసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఇది తట్టుకునే శక్తి వచ్చిన తర్వాత వాడికి పెళ్లి చేస్తారు. అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన అంటున్నాడు, ప్రతిదానికి సమయం ఉంది సుమా. నువ్వు అడిగిన వెంటనే నీకు రాదు. ఆ ఇచ్చినది నువ్వు దాన్ని కనుక సరిగా వినియోగించుకోవాలనుకుంటే, నువ్వు దేవుని దగ్గర అడిగింది నువ్వు పొందుకోవాలనుకుంటే కనుక దానికి తగిన క్యాపబిలిటీ నీ దగ్గర ఉండాలిగా. ఆ సామర్థ్యం నీకు లేకుండా నువ్వు పొందుకోవటం ఉపయోగం లేదు కదా. అందుకని దేవుడు నేనైతే కనుక స్థిరపరిచేంత వరకు దానికి తగినట్టుగా నేనైతే ప్రిపేర్ చేయాలి, నిన్ను స్టెబిలైజ్ చేయాలి. అంతవరకు మాత్రం నువ్వైతే కనుక జస్ట్ ఓపిక పట్టు. నువ్వు అడిగింది దేవుడు మర్చిపోయాడని కాదు, పట్టించుకోలేనిది కాదు, నీ మొహం చాటేసిరని కూడా అనవద్దు. నీకంత సామర్థ్యం లేకుండానే నాకు ఇది కావాలి ఇది కావాలని అడుగుతున్నావు, కానీ ఇస్తే ఏం చేస్తావన్న సంగతి నీకే తెలియదు. అది ఇస్తే కనుక నువ్వేం చేసుకుంటావు నీకు అర్థం కాదు, దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియని పరిస్థితి లేదు. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి అంటాడు, ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చే రాజు. ఆయన నిన్న కూడా మనం చదువుకున్నప్పుడు 9వ అధ్యాయంలో అయితే కనుక ఆయన రాజుగా ఉండటం వల్ల ఏమైతే చేస్తారనుకున్నప్పుడైతే కనుక పక్షపాతము లేకుండా ఆయన తీర్పు చెప్పేవాడు. ఎవరికో ఇచ్చి నీకు ఇవ్వకుండా పోడైనా. ఇందులో అయితే కనుక నావాడు మీవాడు అనే తేడా ఇక్కడంటే ఏముండదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లోకంలో ఉన్న మానవులందరూ కూడా సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు, కానీ నీ సామర్థ్యమును బట్టి నీకు ఇస్తాడు. నీ శక్తి మీద ఆధారపడి ఉన్నది తప్ప ఇందులో దేవుడు ఇవ్వకపోవటం అంటే ఏమీ లేదు.
యేసుప్రభువారు అయితే కనుక క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవని సామర్థ్యమును బట్టి వారికైతే కనుక దేవుడు తలాంతులను ఇచ్చాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకడు 3 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు అనుకుంటే ఎందుకు అని అడిగారట. ఈ డిస్క్రిమినేషన్ ఏంటి ప్రభు? ఇలా అయితే కనుక మనుషుల మధ్యన అయితే కనుక తగ్గు పెట్టినట్టుగా ఉంది కదా. ఒకరికి 5 ఇచ్చావు, ఒకరికి 3 ఇచ్చావు, లేకపోతే కనుక ఒకరికి 1 ఇచ్చావు. కొంతమందికి అయితే కనుక అందం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, చక్కటి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కొంతమంది దగ్గరికి వచ్చేటప్పుడు అయితే కనుక ఒంట్లో ఓపిక తప్ప ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఏమీ ఎక్కువ ఉన్నాయి, కొంతమందికి తక్కువ ఉన్నాయి. అదేమిటి? ఇలాంటి పక్షపాతం ఏంటని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. మీరు అనుకునేటట్టు నాదేం పక్షపాతం లేదు. మీకు ఇచ్చినా కానీ దాన్ని తట్టుకునే శక్తి మీ దగ్గర లేదు. దాన్ని ఎలా వాడుకోలో కూడా మీకు తెలియదు. అందుచేతనే మీ సామర్థ్యాన్ని బట్టి మీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీ సామర్థ్యాన్ని నిరూపించుకోండి. దేవుని ముందు ప్రభువా నువ్వు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇచ్చిన కొలత చొప్పున నేను ఉంటాను కదా. నేను కొంచెంలో నమ్మకంగా ఉంటే హెచ్చులో కూడా నమ్మకంగా దేవుడు నన్ను నియమిస్తాడు. ఉన్న దాంట్లోనే మనకు నమ్మకం లేదు. నీకు ఇచ్చిన భార్యనే నువ్వు సరిగా చూసుకోలేవు. నీకు ఇచ్చిన పిల్లని పెంచుకోవటమే నీకు చేత కావట్లేదు. కనీసం నీ ఇంటిని సరిగా కట్టుకోవటమే నీకు చేత కానప్పుడు నేను దేశాన్ని వెళ్తానంటే కనుక అది ఎక్కడ కుదురుతుంది? ఈరోజు భార్యతో కాపురం చేయని వాడు కూడా అయితే కనుక నాకేదో గొప్ప దేశం కావాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్టను సరిగా చూసుకోలేని వాళ్ళు కూడా అయితే కనుక నాకేదో కావాలనుకున్న వాళ్ళు, పిల్లల్ని కన్నరు, పిల్లల్ని పంచడం కూడా చేత కాని వారు అయితే కనుక ఈరోజైతే నాకేదో కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు. పక్కనున్న ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వారు ప్రపంచాన్ని ప్రేమిస్తానని చెప్పైతే కనుక పెద్ద పెద్ద గొప్ప డంబాలు పలికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు ఇంట గెలువు, నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉండు. నీ దగ్గర ఇదే లేనప్పుడు అది నీకు ఎందుకు? నువ్వు బలవంతంగా తెచ్చుకున్నా దానివల్ల మిగతా వాళ్ళు నష్టపోతారే తప్ప మీ వల్ల ప్రయోజనం లేదు కదా. దేవుడైతే కనుక ఈ మాట చెప్తున్నాడు, నిన్ను స్థిరపరచాలి. నువ్వు అడిగింది నువ్వు పొందుకోవాలనుకుంటే కనుక నువ్వు స్థిరపడాలి. అందుకు తగినట్టుగా నువ్వు సిద్ధపడాలి. దేవుడిచ్చే దాన్ని పొందుకోవడానికి, స్వీకరించడానికి తగిన స్థితి నీకు ఉండాలి. అబ్రహాముని దేవుడైతే కనుక పిలిచాడటండి. ఆ కనాన దేశాన్ని పిలిచినప్పుడైతే కనుక అయ్యో ఈ దేశమంతా నీదే, తీసేసుకో, ఈ దేశమంతా నీదే అంటే కనుక అబ్రహాము పైకి కింద చూస్తున్నాడు. ఈ దేశమంతా నాది అంటున్నావు, నాకు కనీసం పిల్లలు కూడా లేరు, నేను నా భార్య ఏం చేసుకో, మీ దేశమంతా నేను నా భార్య కలిసి దేశమంతా ఏం చేసుకో, ఎక్కడుండవు, ఎక్కడో ఒక చోట గుడిసేసి కూర్చుంటే సరిపోయే మా పని. ఈ మాత్రం దానికి ఇంత విశాలమైన దేశం నాకు అవసరమా? అందుకని అన్నాడు. అందుకనే టైం ఉంది దానికి. నువ్వు ఒక్కడవే ఈ దేశాన్ని అయితే కనుక అనుభవించడం కుదరదు. ఈ ఒక్కడవే నువ్వు ఈ దేశాన్ని అయితే కనుక ఆక్రమించుకోవడం కూడా కుదరదు. అందుకనే కొన్నాళ్ళు నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపా, కొన్నాళ్ళు నీ సంతతిని ఐగుప్తులో పెడతాను. ఈ దేశాన్ని అయితే కనుక వాళ్ళు స్వతంత్రించుకునేంత జనాభా అక్కడ తయారైన తర్వాత ఐగుప్తులో దానికోసం ఒక 400 సంవత్సరాలు పడుతుంది. ఆ 400 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు పిలిపిస్తాను అక్కడి నుంచి ఇక్కడికి. ఆ 400 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి అప్పుడు పిలిపిస్తాను వీళ్ళని. ఎందుకంటే మీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఇంత దేశాన్ని ఏం చేసుకుంటారు? దాన్ని సాగు చేసుకోలేరు. దాని అయితే కనుక వచ్చిన పంటనైతే అనుభవించేంత శక్తి కూడా మీకు సరిపోదు. మీరు కనుక ఇద్దరే ఉంటే కనుక ఈ దేశం పాడుపడిపోద్ది. ఆ ఇద్దరు కలిసి ఇంత ఏం చేసుకుంటారు? అందుకనే దీని అంతటినీ అనుభవించగలిగే శక్తి మీకు కలిగిన రోజున, అది నీ సంతతి వృద్ధి చెందిన రోజున అప్పుడు ఇస్తాను అన్నాడు. అన్నట్టుగానే మోషే కాలంలో అయితే కనుక దాదాపు 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము గర్భం నుంచి అయితే కనుక యుద్ధవీరులుగా తయారైన తర్వాత వారందరూ వచ్చి ఆ కనాన దేశాన్ని అయితే కనుక స్వాధీనపరచుకున్నారు. ఈ రోజున్న ఇజ్రాయెల్ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన సుమారుగా 470 సంవత్సరాల తర్వాత వాడికి అవకాశం కలిగింది. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అదే. దేవుణ్ణి అడిగాం, కానీ ఆయన ఏమంటాడు? ఇస్తే కనుక తట్టుకునే శక్తి నీకు ఎక్కడుంది? నువ్వేమో అడిగింది నువ్వు మొయ్యలేనంత బరువైనది నువ్వు అడిగేస్తావు. నీకైతే అక్కర్లేనంత ఎక్కువ కోరికలు అయితే నువ్వు కోరేస్తున్నావు. నువ్వు అడిగింది చాలా పెద్దది, నువ్వు ఒక్కడవే ఆ పని చేయలేవు కదా. నువ్వు ఒక్కడవే దాన్ని సమర్థించుకునే స్థితి లేదు. నువ్వు అడిగింది ఒకవేళ నువ్వు కనుక దక్కాలి అనుకుంటే కనుక అందుకు తగినట్టుగా నీ సంతతి విస్తరించాలి. అందుకు తగినట్టుగా నీ జ్ఞానం కూడా అయితే కనుక పెరగాలి. నీ వివేకం అయితే కనుక పరిణితి చెందేటట్టుగా ఉండాలి కదా. అప్పుడే కదా చిన్నప్పుడే పెళ్ళి ఎందుకు చేయట్లేదంటే కారణం అదే. పసిపిల్లోడికి ఎందుకు మోటార్ సైకిల్ ఇవ్వరంటే కనుక కారణం అదే. ముందు దాన్ని వినియోగించుకోవటం వారికి తెలియదు కదా. చేతిలో డబ్బులు పెడుతున్నాం అనుకుంటే కనుక వారికి స్థితి ఏంటో చూస్తాం కదండి. దాన్ని హోల్డ్ చేయగలరా? దాన్ని సరిగా భద్రపరచుకోగలరా? దాన్ని అయితే కనుక వివేకంతో దాన్ని ఖర్చు పెట్టుకోగలరా లేదన్న సంగతిని బట్టే కదండి తల్లిదండ్రులు కూడా బిడ్డలకి డబ్బులు ఇచ్చేది.
ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని మీరు అడిగారు, ఇవ్వనంత మాత్రం చేత ఆయన దూరంగా ఉన్నాడనో, మీకు ఇప్పటికీ దక్కనంత మాత్రం చేత ఆయనైతే మిమ్మల్ని పట్టించుకోవట్లేదని దాని అర్థం కాదండి. ఇక్కడ ఏంటంటే ఆ స్థాయి, ఆ స్తోమత, మీకు ఆ సిద్ధపాటు ఇంకా రాలా. ఆ సిద్ధపాటు ఇంకా రాలేదు. ఆ సిద్ధపాటు కోసం మీరు ప్రయత్నించండి. అడగటం కాదు, ఆ వస్తేసింది అనుకోండి. నేను అడిగింది దేవుడైతే కనుక సమకూర్చి పెట్టాడు. ఇప్పుడు అర్జెంటుగా ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకుంటే షాపులో ఆర్డర్ పెట్టాం, వాళ్ళు ఇంటికి పంపిస్తాను వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, ఇంటికి వచ్చి ఏం చేస్తారు? ఓ ఫ్రిడ్జో, వాషింగ్ మిషనో, లేకపోతే కనుక టీవీయో మరొకటి కొన్నారనుకోండి, వాళ్ళు పంపిస్తాను వెళ్ళిపోయి డెలివరీ, ప్రతి కనుక డోర్ డెలివరీ కదా. ఆర్డర్ పెట్టగానే ఇంటికి వచ్చి ఏం చేస్తారు? ఆ టీవీ ఎక్కడ పెట్టాలో స్థలాన్ని సిద్ధపరచుకుంటారు. ఆ ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలో, వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలో, మంచం ఎక్కడ పెట్టాలో ముందు స్థలాలను సిద్ధపరచుకుంటారు, రెడీ చేస్తారు. అంతా క్లీన్ చేసి రెడీగా పెట్టుకుంటే ఆ వస్తువు రాగానే అక్కడ పెట్టేసుకునేటట్టుగా మనం రెడీ అయిపోవాలి. ఈరోజు మీరు దేవుని ఏదైతే అడిగారో అది వస్తే కనుక ఏం చేయాలి? ఆ వస్తే ఎక్కడ పెట్టుకోవాలి? దాన్ని అయితే కనుక ఏ విధంగా వినియోగించుకోవాలి? దానికి ఎక్కడ స్థలం సిద్ధపరచాలో మీ దగ్గర అయితే కనుక లెక్క ఉందా? పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకున్నప్పుడు ఊరికే పెళ్లి చేసేద్దాం అనుకోరు కదండి. కొడుకైతే కానీ పెళ్లి పెట్టుకున్నామండి, మరి అందరం కూడా ఒకే కొంచెం గదిలో ఉన్నాం కదండి, ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉందన్న ఉద్దేశంతో ముందుగానే దాన్ని ఎక్స్పాండ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మా పిల్లలకైతే కనుక మేడ మీద అయితే కనుక ఒక గది వేయించామని ఉన్నారు, పక్కనైతే కనుక ఒక గది కట్టించామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రాబోతున్న కోడలకో అల్లుడికో అయితే కనుక ముందు స్పేస్ కావాలి కదా. కుటుంబం పెరుగుతుంది అనుకుంటే దానికి తగినట్టుగా వాళ్ళకు ఒక ఎక్స్టెన్షన్ అయితే కనుక చూపించాలి. మీరు కూడా దేవుని దగ్గర నుంచి ఏదైనా అడుగుతున్నారు అనుకుంటే మీరు కూడా అందుకు సిద్ధపడినట్టుగానే ఉందా? దానికి తగినట్టుగానే మనమందరం కూడా సిద్ధపడుతున్నామా? అదే రాయమంటున్నాడు ఆయన, అదే చెప్తున్నాడు. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశము నుండి అన్ని జనులు నశించిపోయి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకున్నట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. ఎవరైతే కనుక నీకు భయాన్ని కలిగించేట్టుగా బాధ కలిగించినట్టున్నారో వారు ఇక నుంచి నీకు బాధ భయము కలిగించనియకుండా నీ కోరికను ఎవరు విన్నారో? దేవుడు విన్నాడు. కంగారు పడకు, ఆల్రెడీ వినేస్తాడు ఆయన. ఆయన వినేశాడు. ఇక నిన్నెవరు భయపెట్టేవాళ్ళు, బెదిరించేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి దేవుడు నా కోరికను మన్నించి నేను ఆశించినది ఏదైతే నాకు దక్కిపోయేటట్టుగా చేస్తున్నాడు కనుక అందుకు తగినట్టుగా నేను రెడీగా ఉండాలి కదా అన్నాడు. చూడక్కడ, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి కదా. సిద్ధపాటు. ఈ గ్యాప్ ఏంట్రా అనుకుంటే కనుక నేను దేవుని అడిగినప్పటికీ లేట్ అయిందని ఎవరైనా అనుకునేటట్టయితే ఈ గ్యాప్ పీరియడ్లో ఆ రాబోతున్న ఆ దీవెన ఏదైతే ఉందో, దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆ గొప్ప ఆశీర్వచనం ఏదైతే ఉందో అది పొందుకుంటే నువ్వేం చేయాలి? అది నీ దగ్గరకు వస్తే కనుక నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలనే సంగతి గురించి నిన్నైతే కనుక ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. దేవుడైతే కనుక నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. అదే ఆలస్యం. అంతేగాని నీకు లేదని మాత్రం కాదు, రాదని అంతకంటే అనుకోవద్దు. నేను ఏదైతే అడిగానో దేవుడైతే కనుక నాకు ఇవ్వబోతున్నాడు. ఆ ఇచ్చిన దాన్ని పొందుకోవటం కోసం దేవుడైతే కనుక నన్ను సిద్ధపరుస్తున్నాడే తప్ప నా మనవి ఆలకించకపోవటం మాత్రం కాదు. అందుకని దేవుడైతే కనుక నన్ను ఈ విధంగా సిద్ధపరుస్తున్న ఉద్దేశంతో మనమందరము కూడా ఎల్లప్పుడూ కూడా వినయపూర్వకంగా తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలట? దేన మనస్కులుగా ఉండమన్నదే దేవుని యొక్క మాట. మరి అట్టి స్థితిలో మనం అందరం ఉందాం. తప్పకుండా దేవుడు మన మనవని ఆలకిస్తున్నాడనే సంగతిని గుర్తు తిరిగి ఎల్లప్పుడూ కూడా ఆయన చిత్తము కొరకు మనందరం కూడా ఆతృతగా ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా.